దేవుడు తండ్రి నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో చేరి మేము ప్రార్థన చేసుకోవడానికి, నీ మాటలు కొన్ని నాయన తండ్రి మేము ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, అర్హత లేని దాన్ని ప్రభా, కేవలము నీ కనికరము నీ సిలువలో చూపించిన తండ్రి ఆ అత్యధికమైన కృపను బట్టి ప్రభా, నేను కూడా తండ్రి నీ వధువు సంఘంలో చేరిన ఆయన తండ్రి నీ మాటలు ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చారు, నమ్ముతూ స్థుతిస్తున్నాను ప్రభా. అయ్యా, నేనైతే మాట్లాడద్దు కానీ దేవా, నీ సిలువ వెనుక మరుగు చేయమని వేడుకుంటున్నాను. దేవా, మీరు మాత్రమే తండ్రి మీ సింహాసనం నుంచి మీ వాక్కులు రిలీజ్ చేయమని వేడుకుంటున్నాను. తండ్రి, వచ్చిన ఏ ఒక్క సిస్టర్ ప్రభానైనా ఖాళీగా వెళ్ళకూడదు. ఈ సమయాన్ని తన శత్రువు దొంగలించకూడదు నాయన. అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి అవసరం ఎరిగిన దేవుడు కదా నా తండ్రి. అందరి అవసరాలు ప్రభువా తండ్రి మీరు ఎరిగిన దేవుడు కాబట్టి నాయన అందరికి మీరు సంతృప్తి పరచమని వేడుకుంటున్నాను. అయ్యా, నన్ను మరుగు చేయమని వేడుకుంటూ సమస్తము నేను మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ ఈ కొద్దిన పాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అర్థించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంటే ఒకసారి అంటే మీ దగ్గర వాక్యం చెప్పాలి అంటే నాకు కొంచెం సాక్ష్యం చెప్పాను కానీ కెజియా అంటే ఎలా వాక్యం చెప్తారో మీకు అందరికి తెలుసు. నాకు తెలిసింది నేను కొంచెం షేర్ చేసుకుంటాను. నెంబర్స్ 11th చాప్టర్ ఒకసారి నెంబర్స్ సంఖ్యాకాండము 11వ అధ్యాయం నుంచి నేను ఈరోజు కొంచెం ధ్యానించాలనుకుంటున్నాను. ఆంటీ వినిపిస్తుందా ఆంటీ? ఓకే. సో ఇక్కడ అంటే మొత్తం చదవడానికి ఆ చాప్టర్ అంతా చదవడానికి అంటే సమయం లేదు కానీ 35 వర్సెస్ ఉన్నాయి. దీంట్లో దేవుడు నాతో మాట్లాడింది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే చాప్టర్ స్టార్టింగే జనులు తణుకుచుండగా యెహోవాకు అది వినబడిన ఫస్ట్ వర్స్ లో. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెము కొనను దహింపసాగాను. సో మళ్ళీ ఇది మోష మొరపెట్టుకున్నప్పుడు అగ్ని చల్లారుతుంది. సరే, అదంతా అయిపోయిన తర్వాత 4th వర్స్ లో ఏముంది అంటే అంటే స్టోరీ అంతా తెలుసు కదా అండి అందరికి? చదువమ్మా, చదువురా, తెలుసులేరా? జస్ట్ అంటే నేను అక్కడక్కడ వర్సెస్ చూసి చెప్తాను అండి, అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే 4th వర్స్ లో ఏముందంటే వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. ఐగుప్తులు మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సమస్యలుచున్నది. సో ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సరే, వాళ్ళకి మాంసం తినాలనిపించింది, అది ఓకే, దాన్ని పక్కకు పెడితే వాళ్ళకి ఏమేమి గుర్తొచ్చాయంటే ఆకుకూరలు గుర్తొచ్చాయంట. ఆకుకూరలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, దోసకాయ, కీరకాయ అవి గుర్తొచ్చి చేపలు కూడా ఉన్నాయి. సరే, చేపలన్నీ పక్కకు పెట్టండి. ఇవన్నీ గుర్తొచ్చి వాళ్ళకి ఏడుపు వచ్చిందంట. పుట్టు కోసం ఎవరైనా నాకు ఎర్రగడ్డలు కావాలని ఏడుస్తారా అండి? ఎవరైనా ఎర్రగడ్డలు కావాలి, మాకు తెల్లగడ్డలు కావాలి, మాకు ఇవి కీరకాయ కావాలి, దోసకాయ కావాలి, అవి గుర్తొచ్చాయంట. దేవుడు అద్భుతంగా మన్నాను కురిపించి ఆ మన్నాని వాళ్ళు ఎంత మధురమైన మన్నా అంటే ఆకాశం నుంచి వాళ్ళు కష్టపడకుండా దేవుడు తక్కువ చేసుకున్న వాళ్ళకి తక్కువ కాలేదంట, ఎక్కువ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదంట. మరలా వాళ్ళకి విశ్రాంతి దినం రోజు కావాల్సింది ముందు రోజు సమకూర్చి ఇంత ప్రొవిజన్ ఇస్తున్నప్పుడు అది తింటూ దాన్ని ఇక్కడ 7th వర్స్ ఉంది కదా, మన్నా ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజ వలె ఉంటది, చూపునకు అది బోలం వలె ఉండును. జనులు సో దాన్ని ఏం చేస్తారంటే ఏదో తిరిగలతో విసురుతారంటే రోట్లో వేసి దంచుకొని మొత్తం రొట్టెలు ఏదో చేసుకుంటారు. సో ఇలా ఇచ్చిన దానితో మంచిగా సంతృప్తి పడకుండా ఈ ఈ అరణ్యంలో అంటే ఇలాంటి ప్లేస్ లో మనకు ఫుడ్ అవైలబుల్ గా ఉందని సంతోషపడకుండా వాళ్ళకి ఇవన్నీ గుర్తొచ్చాయంట. మనమైతే ఎవరైనా గుర్తు చేసుకుంటామా? నిజంగా ఇలాంటి సిల్లీ థింగ్స్ కోసం గుర్తు చేసుకొని ఏడుస్తామా? సరే, ఏడ్చారంట వాళ్ళు. తర్వాత ఇది ఎవరికి తెలిసింది అంటే నెక్స్ట్ వర్సెస్ లో ఏముంటుందంటే ఇది మోషేకి వినపడిందంట. మోషేకి వినపడిన తర్వాత ఇది ఒకటే కాదు, ఆయనకి అంతా ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడు మోషే. ఏంటి అంటే నేను వీళ్ళని కన్నానా, వీళ్ళని ఎందుకు నేను మొయ్యాలి. ఇక్కడ ఇంకొక వాక్యం కూడా ఉంటది, ఏమని ఉంటదంటే అదే వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నారు ఏంటి, నేను ఎందుకు మొయ్యాలి వీళ్ళని అని 12th వర్స్ లో ఉంటది. సో
ఇదంతా ఇట్లా బిహేవ్ చేస్తా ఉంటే వీళ్ళు బాగా అంటే ఆయనకు బాగా బాధేస్తది అనమాట. వీళ్ళని నేను భరించలేను అనుకుంటారు. అనుకోని దేవుడి దగ్గర బాధపడినప్పుడు ఈ మాంసం విషయం దేవుడి దగ్గర డిస్కషన్‌కి వస్తది. అలాగే వీళ్ళందరిని ఎలా నడిపించాలి నేను అన్నప్పుడు కూడా దాని గురించి కూడా డిస్కషన్‌కి వస్తదనమాట. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు మోషేతో ఏమని చెప్తాడంటే, ఒక వాళ్ళలో 16థ్ వర్స్‌లో ఏమని ఉంటదంటే 70 మంది మనుషులను అంటే పెద్దలను తీసుకొని రా. నేను వాళ్ళ మీద కూడా అభిషేకం ఇచ్చి అంటే వాళ్ళ మీదకి కూడా ఆత్మను దింపి సో అందరితో అంటే నీతో పాటు వాళ్ళు గూడా ఆ భారం మోసేటట్లు హెల్ప్ చేస్తానని చెప్తాడు. సరే అదంతా ఓకే. తర్వాత దేవుడు వాళ్ళకి చెప్తాడు. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు మాంసం తింటారు. 18థ్ వర్స్‌లో. సో ఇక్కడ చెప్పిన తర్వాత అది దేవుడు చెప్తాడు. ఆ మాంసము దేవుడు వాళ్ళకి ఎట్లా ఇస్తాననంటే 19థ్ వర్స్‌లో ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు. ఒక్క నెల దినం వరకు అనగా అది మీ నాసికా రంధ్రం నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవా నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తు నుండి ఎందుకు వచ్చితివి అనుకుంటిరి. సో ఆడ ఫుడ్ అడిగినందుకు దేవుడికేం బాధ లేదు కానీ అంటే ఇక్కడ నాకు అర్థమైంది చెప్తున్నాను. వాళ్ళు గుర్తు చేసుకున్నందుకు ఓకే. గుర్తు చేసుకున్నారు. అంతవరకు బానే ఉంది. గుర్తు చేసుకుంది ప్రాబ్లమ్ కాదు కానీ, మేము మళ్ళా ఐగుప్తు నుంచి ఎందుకొచ్చాము ఇక్కడికి అని అనుకుంటున్నందుకు దేవుడికి బాధేస్తుందన్నమాట. సో, ఇది కేవలం మాంసం కోసమే కదా మీరింత బాధపడుతున్నారు. ఈ మాంసం మీరు ఒక్క రోజు అడిగారు. ఒక పూట అడిగుండొచ్చు వాళ్ళు. ఒక పూట కాదు గానీ 1 మంత్ వరకు నేను ప్రొవైడ్ చేస్తానని దేవుడు చెప్పని చెప్తాడన్నమాట. సో, అప్పుడు వెంటనే మోషే ఏమన్నాడంటే దానికి 21 వర్స్‌లో నేను ఈ జనముల మధ్య ఉన్నవాడను అంటే మోషే ఏం చెప్తున్నాడంటే వీళ్ళకి మాంసం పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? యాక్చువల్‌గా వాళ్ళ యొక్క నంబర్‌ని అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నాడన్నమాట. వారు 6,00,000 పాదచారులు. వాళ్ళకి నెల దినాలకు సరిపోయేటట్టు మాంసం పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తం 22 వర్స్‌లో ఉంటది. వారు గొర్రెలను గాని, పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినేటట్లు సముద్ర చేపలన్నిటిని వారి నిమిత్తం సమకూర్చవలెనా? అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా అనెను. అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే అడుగుతున్నాడు మోషే అర్థం కాలే మోషేకి. ఎందుకంటే నెల రోజులకి వీళ్ళకి ఫుడ్ పెట్టాలి. వాళ్ళ నంబర్ ఎంతమంది అని చెప్తున్నాడంటే కాల్బలం 6,00,000 మంది. ఇంక మొత్తం ఫ్యామిలీస్ అంతా కలుపుకుంటే ఉరామరిగ్గా మీకందరికి తెలుసు కదా! ఇజ్రాయెల్స్ ఎంతమంది అనేది. సో, వాళ్ళకి నేను నెల రోజులు ఫుడ్ తీసుకురావాలంటే మోషే అంటున్నాడు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాము? అంటే ఉన్న పశువులన్నిటిని చంపేసినా పర్వాలేదా? లేదా సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చినా సరిపోతాయా? అని అడుగుతున్నాడన్నమాట దేవుడిని. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి 23వ వచనంలో అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఆయన బాహుబలం ఎప్పుడు తక్కువ కాలేదని దేవుడు చెప్తున్నాడన్నమాట. సో, ఇది వాళ్ళ దేవుడికి ఆయన మధ్య కన్వర్జేషన్. అదయిపోయిన తర్వాత మోషే అంటే జస్ట్ అలాగే 70 మెంబర్స్ పెద్దవాళ్ళని పిలుస్తాడు. దేవుడు ఆళ్ళందరి మీద అభిషేకం రిలీజ్ చేస్తాడు. వాళ్ళందరూ ప్రవచిస్తారు. దాంట్లో ఇద్దరు ఎక్కువ ప్రవచిస్తుంటారు. అప్పుడు యెహోషువ వచ్చి అలా ప్రవచిస్తున్న దాని గురించి డిస్కస్ చేస్తే అంటే ఆయన యొక్క హ్మ్. మోషే పట్ల ఉన్న గౌరవం అట్లా వ్యక్తపరుస్తాడు. సరే దేవుడు అందరిని చేసుకున్నాడని మోషే చెప్తాడు. అదంతా ఓకే. తర్వాత ఇక్కడ ఏమనుందంటే 31 చాప్టర్ 11 31 వర్స్‌లో ఏముందంటే, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుంచి పూరేలు రప్పించి, పాలెం చుట్టూ ఈ పక్కను, ఆ పక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. కావున జనులు ఆ దినమంతా సో, ఇప్పుడు వాళ్ళకి మాంసం దేవుడు ఇస్తున్నాడు. ఎలా సూపర్ న్యాచురల్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం మనం. ఎలా అంటే గాలొచ్చిందంట. యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ళొచ్చినాయంట. ఆ పూరేళ్ళని రప్పించి అవి ఎట్లా అంటే పాలెం చుట్టూ అటుపక్క, ఇటుపక్క ఎంత పడేసారు అంటే గాడ్ ఎంత వాళ్ళకి ఎంత దూరం వరకు వాటిని పరిచాడంటే భూమి మీద, ఒక దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద పరిచాడంట. అంటే కాలి నడకతో నడిస్తే ఒక దినం మనం ప్రయాణం చేసే డిస్టెన్స్ ఎంతుంటదండి ఉరామరిగ్గా? ఒక రోజులో మనం ఎంత డిస్టెన్స్ ప్రయాణం చేయగలుగుతాము? అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ అనుకుందామా ఫర్ ఎగ్జాంపుల్. 10 కిలోమీటర్స్ అనుకుంటే అంతేనా ఆంటీ? ఎంత 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 ప్రయాణం చేయగలుగుతాం మనం ఒక రోజు నడవగలిగితే? నాకంతగా గుర్తులేదు. ఎవరైనా పార్టిసిపెంట్స్ ఎవరైనా చెప్పగలరమ్మా? 5 కిలోమీటర్స్ నడవగలమేమమ్మా.
5 ఓకే. అంటే సరే, ఒక 5 కిలోమీటర్స్ నడిచే అనుకుందాము. ఒక రోజంతా ప్రయాణం. యాక్చువల్‌గా అయితే చిన్నప్పుడు నడిచేవాళ్ళం. నానమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు 4 కిలోమీటర్స్ 1 అవర్ నడిచేవాళ్ళము. సరే, ఒక 10 కిలోమీటర్స్ నేనైతే అంటే అలవాటు నాకు నడవడము. సో, నేను 10 కిలోమీటర్స్ అనుకున్నా. పోనీలే 4 కిలోమీటర్స్ అనుకుందాం. 4 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్‌లో అవన్నీ పూరీలని ఏసేసాడంట గాడ్. అంటే ఎట్లా ఏసాడు? అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటా? కాదు. భూమి మీద ఈ మూర ఉంటది కదా! ఈ మూర 2 మూరలు ఎత్తంట. ఈ మూర 2 మూరలు ఎత్తంటే మనం కూర్చున్న అంటే మనం కింద నుంచి మన బెడ్ కంటే ఇంకొంచెం హైట్ అనుకోండి ఉరామరిగ్గా. అన్ని కిలోమీటర్ల దూరంలో అంత ఎత్తున అంత ఎత్తున గుట్టలు గుట్టలుగా పడ్డాయన్నమాట. నిజంగా ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపించట్లేదా? సో, 2 మూరలు ఎత్తున వాటిని పడవేశాను. సరే, దీన్ని ఎలా కలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు అనేది ఇక్కడ ఉందన్నమాట. ఎలా కలెక్ట్ చేసుకున్నారంటే, వాళ్ళు ఆ జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరీలను కూర్చుకొనుచుండిరి. అంటే ఒక డే అంతా వర్క్ చేశారంట దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఒక నైట్ అంతా వర్క్ చేశారంట. మరలా డే అంతా ఒక నైట్ అండ్ 1 డే. ఇంత కలెక్ట్ చేసుకున్నా వాళ్ళకి అవి అయిపోవట్లేదన్నమాట. అంతగా దేవుడు దాని మీద యేసాడు. తర్వాత ఇంకా చూడండి. హ్మ్. సరే, వాళ్ళలో అలా కలెక్ట్ చేసుకుంటున్నారు. తక్కువలో తక్కువ కూర్చుకున్న వాళ్ళెంత అంటే 100 తూములంట. 100 తూములు కూర్చుకుని తూములు అంటే మీకు మరలా క్వెషన్ అడుగుతున్నాను. తూములు అంటే చిన్నప్పుడు వడ్లు పొలాలుండేటివి మా నాన్నమ్మ వాళ్ళకి. ఇట్లా గంపలతో తూములు తూములు వడ్లు పంచేవాళ్ళు. తూములంటే మీ లెక్క ప్రకారం ఎంత చెప్తారా అండి నాకు కొంచెం? లోడ్ అంటే లోడ్ 300 కేజీలేమో మా తూము అంటే. లేదు లేదు అంటే ఉరామరిగ్గా. 25 కేజెస్ కాదు కాదు ఓకే. ఒక తూము. సరే, ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. నాకప్పుడు చిన్నప్పుడైతే చాలా జ్ఞాపకం ఏంటంటే, గంపలతో అట్లా ఇన్ని తుమ్ములు వడ్లు బండాయి అని చెప్పుకునేవాళ్ళు. సో, అంతవరకు నాకు గుర్తుంది. సో, ఇక్కడ ఏం చేశారంటే, దాంట్లో లీస్ట్‌గా కూర్చుకున్నవాడు ఎంత కూర్చుకున్నాడంటే 100 తూములు. సరే, మీరు చెప్పినట్టు 25 కేజెసో, 30 కేజెస్ అనుకుందాము. అంటే అప్పుడు ఎంత కూర్చుకున్నట్టు? ఎన్ని కేజీల మాంసం వాళ్ళు కూర్చుకున్నట్టండి? 30 అనుకుందాం. ఉరామరికి లెక్కేసుకోవడానికి ఈజీగాని. 30 × 100 3000 కేజెస్ మాంసం కూర్చుకున్నట్టేనా? సో, యెస్. ఆ! ఇంత మాంసం కూర్చుకున్నారంట వాళ్ళు. కూర్చుకున్నారు. అవి మళ్ళీ తీసుకొని అవన్నీ ఏం చేశారంటే పరుచుకున్నారనమాట అవంతా. దాన్ని కూర్చుకున్న తర్వాత. తర్వాత వాళ్ళ మాంసము ఇంకను తర్వాత 33 వర్స్‌లో ఏముందంటే, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులో నుండగానే అది నమ్మలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారు బహుగా బాధించెను. మాంసాపేక్ష గల జనము అక్కడే పాతిపెట్టినందున ఆ స్థలమును కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. సో, నిజంగా తింటున్న వెంటనే తింటుండగానే చనిపోయారంట. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు నిజంగా చంపేద్దామని వాళ్ళకి మాంసం ఇచ్చాడా? దేవుడు ఎవ్వరికీ ఏ హార్మ్ చేయడు. ఆయన ప్రేమగల తండ్రి, మంచి దేవుడు. గాడ్ ఈస్ గుడ్ అంటాం కదా! సో, మంచి దేవుడు, ప్రేమగల దేవుడు. మనం చంపాలనుకుంటే ఆయనొచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు కదా! అంతగా ప్రేమించే దేవుడు కదా! సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు తింటుండంగానే వాళ్ళు చనిపోయారంట. వాళ్ళు మాంసం అడిగారు. సరే, దేవుడిచ్చాడు. ఎందుకు చనిపోయారు? నేననుకుంటాను. నేను నాకర్థమైంది ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడిందేంటంటే, దేవుడు వాళ్ళు సనుక్కున్నా, గొనుక్కున్నా ఓకే. ఫర్‌గివ్ చేసాడు. వాళ్ళకి ఫుడ్ పంపించాడు. వాళ్ళు ఆ సమృద్ధిని చూసినప్పుడు దేవుడు ఇంత విస్తారంగా ఆ పూరీలు తీసుకొచ్చి ఏసినప్పుడు, వాళ్ళు ఆశ్చర్యపడిపోయి దేవుని శక్తి వాళ్ళకి ఇంకొకసారి అర్థమై ఉంటది కదా! ఎర్ర సముద్రం చీల్చాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. అన్నిటికంటే ఇంకా అద్భుతం నాకేమనిపిస్తదంటే, అన్ని లక్షల మందిని ఇజ్రాయెల్స్‌ని నడిపించేటప్పుడు రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా ఒక మేఘము అన్ని లక్షల మందికి సరే మన కాల్బలం 6,00,000 అని ఇక్కడ రాసుంది కదా! సో, 6,00,000 అనుకుందాం. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలుపుకుంటే ఇంతమందికి నీడ ఇవ్వాలంటే ఎన్ని షామియానా సరిపోతాయి? ఎన్ని పందిర్లేస్తే వాళ్ళకి నీడ ఇవ్వగలుగుతది? సో, అలాగా దేవుడు వాళ్ళకి ఎంత ప్రొవిజన్ చూడండి. ఇంతమందికి దేవుడు వాళ్ళకి పగలంతా మేఘస్తంభంలాగా అంటే వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా రాత్రంతా ఎన్ని లైట్స్ పెడితే వాళ్ళకి లైటింగ్ వస్తది అన్ని లక్షల మందికి. సో, వాళ్ళకి రాత్రంతా అగ్నిస్తంభంలాగా వాళ్ళని ఎంతగా కాపాడిన దేవుడు. ప్రతి క్షణం వాళ్ళ కళ్ళ ముందు అది అన్ని కనిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడో జరిగినయి కాదు. వాళ్ళ ముందు మేఘం నడిపిస్తుంది. ఆకాశం నుంచి ఒక్కొక్క మన్నా పడుతుంది. ఎవ్రీ డే ఫ్రీగా ఫుడ్ తింటున్నారు. ఆ ఫుడ్ తిని వాళ్ళు హెల్తీగా ఉన్నారు. ఎవరు రోగాలకు రావట్లేదు.
సో దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నా మరలా ఎన్ని పూరీలను తీసుకొచ్చి వాళ్ళ ముందు పడేసినప్పుడు వాళ్ళు దేవుడికి అంటే దేవా మేము తప్పుగా ఆలోచించాము, మాంసం కావాలని తప్పుగా ఆలోచించినాము, నువ్వు మాకు ఏదైనా ఇచ్చే దేవుడివయ్యా అని ఒకసారి అంటారా అండి? నిజంగా చెప్పుండుంటారా వాళ్ళు? అంటే దేవుడు నిజంగా వాళ్ళు సారీ చెప్పున్నా, దేవుడికి థాంక్స్ చెప్పున్నా, వాళ్ళు చనిపోయిండే వాళ్ళు కాదేమో. దేవా మేము మేము తప్పుగా ఆలోచించాము, మేము పాపులు, మమ్మల్ని క్షమించయ్యా, మా బలహీనతలు క్షమించయ్యా, నువ్వు ఇంతగా మాకు ప్రొవైడ్ చేసావు, ఇంతగా మాకు ఇచ్చావని చెప్పుంటే వాళ్ళకి దేవుడు నిజంగా వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు అంటారా? చనిపోయి ఉండేవాళ్ళా ఆంటీ? కాదమ్మా, కృతజ్ఞత చూపించడానికి వాళ్ళు. దేవుడు అదే కృతజ్ఞత అదే చెల్లించలేదు కాబట్టే చనిపోయారు. అదే కృతజ్ఞత వాళ్ళు దేవుడి చెల్లించలేదు. దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేదు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేదు, దేవుడికి థాంక్స్ చెప్పలేదు. మేబీ అందుకే చనిపోయి ఉంటారు కదా ఇక్కడ వీళ్ళంతా. సో అందరూ మాంసాపేక్ష కలిగిన వాళ్ళందరూ అక్కడే చనిపోయారన్నమాట. సో మనమేంటంటే ఎన్ని సార్లు మన సిచ్యువేషన్స్ లో మనం కూడా దేవుని యొక్క సామర్థ్యం మనకు తెలుసు. దేవుడు ఎన్నో సార్లు ఎన్నో అద్భుతాలు దేవుడు చేసుంటాడు. అంటే ఎన్నో సిచ్యువేషన్స్, అంటే ఇప్పుడు దేవుడు ప్రాబ్లం వచ్చుంటది, మనల్ని అద్భుతంగా దేవుడు దాని నుంచి విడిపించుంటాడు. కొద్ది రోజులకు మళ్ళీ మర్చిపోతాము, మళ్ళా ప్రాబ్లం రాగానే మళ్ళీ మొదటికి వచ్చేస్తాము. దేవుడు చేస్తాడా అంటే మళ్ళా అవిశ్వాసం అన్నమాట. మళ్ళా అంటే అన్నిసార్లు అవిశ్వాసం అని చెప్పను గాని, ఇది జరుగుతుందా లేదా, ఈ స్వస్థత నాకు వస్తుందా లేదా, లేకుంటే ఈ సమస్య నుంచి బయటపడతానా లేదా, అలా ఎన్నిసార్లు మనం ఎట్లా అంటే ఎన్నిసార్లు మనము అలా ఆలోచించుంటాం. నేను కూడా చాలా దేవుడి దగ్గర ఈ వాక్యం చదివినప్పుడు నేను దేవుడి దగ్గర చాలా ఒప్పుకున్నా, దయచేసి నాకు క్షమించండి దేవా. ఎన్నో సార్లు మనం భూమి మీద బతికి ఉన్నాము అంటే ఇలా మనము గాలి పీల్చుకుంటున్నాము, ఈ దేవుడు ఉచితంగా ఇచ్చిన గాలి. కోవిడ్ లో తెలుసు ఈ ఆక్సిజన్ యొక్క వాల్యూ అందరికి అర్థమైంటది కోవిడ్ అప్పుడు. సో గాలి దేవుడు ఫ్రీగా ఇచ్చాడు, తర్వాత వాటర్ ఫ్రీగా ఇచ్చాడు. అంత దేవుడు మనకు అన్ని ప్రొవైడ్ చేశాడు. ఇలాంటి దేవుడు మనకు చిన్న చిన్న సమస్యలకి దేవుడు మనకు సమస్యలు అంటే మనకు సొల్యూషన్ ఇవ్వడంటారా? ఇస్తాడు. కానీ మనము ఇలా ఉండకూడదు అని. ఎందుకంటే దేవుడు ఎదుట కృతజ్ఞత లేని వాళ్ళలాగా గాని, తర్వాత అంటే వాళ్ళు ఎలా అంటే ఎప్పుడు సనిగే వాళ్ళలాగా, ఎప్పుడు గొనిగే వాళ్ళలాగా. సరే సమస్య వచ్చినప్పుడు సార్ దేవుడు అదేందో నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళు ఎందుకు సనగడం, గొనగడము? మోషే దగ్గరికెళ్ళి ఎందుకు చెప్పడం? దేవుడు తెలుసు కదా వాళ్ళకి. దేవుడిని వాళ్ళంతా చూస్తూ ఉన్నారు కదా. దేవుడి దగ్గరికెళ్ళి అడగొచ్చు కదా. అయ్యా మాకు ఇది ఆకలేస్తుంది, లేకపోతే నాకు ఈ ఫుడ్ తినాలనిపిస్తుంది, మాకు సహాయం చేయయ్యా, ఆశపడ్డం అట్లా ఆశ అయితే కలుగుతుంది, అది నీకు ఇష్టమైతే నాకు సహాయం చెయ్యి అన్నప్పుడు దేవుడు వాళ్ళ యొక్క అవసరం దేవుడు తెలుసు కదా. దేవుడు అర్థం చేసుకొని ఇచ్చుండేవాళ్ళు కదా. దానికి సనగాల్సిన అవసరం ఏముంది? జస్ట్ వెళ్ళి అడిగితే ఇచ్చుండేవాళ్ళు కదా. మేము కూడా హాస్టల్లో ఉన్నప్పుడు నిజంగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండరు కదా. జస్ట్ నేనైతే ప్రేయర్ చేసుకునేదాన్ని అనమాట. దేవా నాకు ఇది తినాలనిపిస్తుంది, నాకు సహాయం చేయవా అని. నిజంగా దేవుడు అది ఎలా ప్రొవైడ్ చేసేవాడు నాకు తెలియదు, కానీ మాకు అది ప్రొవైడ్ చేసేవాడు. సో మా చిన్నన్నకి నేను నమ్ముకున్న తర్వాత మా చిన్నన్న ఉన్నారు, నాకు ఒక అన్నతో చెప్తున్నాను అనమాట. ఏమని అంటే మేమిద్దరం కూర్చున్నాము, నేను అన్నకు వాక్యం చెప్తున్నాను. నేను ఆ విషయం ఇప్పటికి మర్చిపోలేను, అందుకు నాకు గుర్తొచ్చి చెప్తున్నాను. మా డాడీ ఎక్కడికో క్యాంప్కి వెళ్ళున్నారు. సో నేను మా అన్న ఇద్దరం ఉన్నాం. చిన్నప్పుడు మార్నింగ్ లేసి చూస్తున్నాం, టీవీ చూస్తున్నప్పుడు దాంట్లో ఫిష్ తింటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని టీవీలో ఆరోగ్యం ఏదో సంథింగ్ ఆ టాపిక్ మీద నడుస్తుంది అనమాట మార్నింగ్. సరే నేను చెప్పినాను, దేవుడు మనకి ఏం కావాలని దేవుడు ఇస్తాడు, దేవుడు అడిగితే చాలు అంటే, సరే ఇప్పుడు మనకు ఫిష్ కావాలి, అడుగుదామా దేవుడిని అని అడిగాడు మా అన్న. సరే అన్న అడుగుదాం మనము, దేవుడు మనకి ఇస్తాడు అని నేను చెప్పాను అనమాట. మా డాడీ ఉంటే అడిగితే తెచ్చిస్తాడు. మా డాడీ ఊరికి వెళ్ళున్నారు, ఎవరు తెచ్చిస్తారు మాకు? సో సార్ ప్రేయర్ చేస్తాము, నేను దేవుని అడుగుతారా, దేవుడు ఇస్తాడులే అని. కరెక్ట్ గా 9 o'clock మా డోర్ కొట్టి ఒక అంకుల్ మాకు ఫిష్ తెచ్చిచ్చాడు. ఎందుకు తెచ్చాడు తెలియదు. తెచ్చి నాన్న లేరా, ఇదిగో ఫిష్ అది అంటే మంచిగా అనమాట, మా సైడ్ ఆంధ్ర కదా. సో ఇక్కడ మంచిగా చెరువులో పెంచిన మంచి ఫిష్ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. మా అన్న అయితే షాక్ లో ఇలా చూస్తున్నాడు, ఏంటి దేవుడు ఇలా చేస్తాడా అని. అవును చేస్తాడు దేవుడు. ఆయన మన యొక్క ప్రతి బలహీనత దేవుడు తెలుసు కదా. ఫుడ్ అనే కాదు, ఏదైనా కూడా దేవుడిని అడిగినప్పుడు ఆయన మనకి ప్రొవైడ్ చేసే దేవుడిగా ఉన్నప్పుడు మన యొక్క బలహీనత దేవుడికి తెలియదా? తెలుసు కదా దేవుడికి. మనం ఆయన దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గర మనం కవర్ చేసి ఏదో మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం అసలే లేదు. చాలా సార్లు నాకు ప్రేయర్ చేసుకోబుద్ధి కాదనమాట కొన్ని సిచ్యువేషన్స్ బట్టి. నేను అప్పుడు దేవుడికి ఏం చెప్తాను అంటే, ఎవరికెళ్ళి చెప్పుకుంటాము మన బలహీనతలు మనకు వచ్చే, నేను దేవుడికే చెప్తాను.
దేవా నాకు ఇప్పుడు ప్రేయర్ చేసుకోబుద్ధి కావట్లేదు, నాకు సహాయం చేయ, నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకో, నాకు ఆ కృప అనుగ్రహించయ్యా అని నేను దేవుడిని అడుగుతాను అనమాట. తర్వాత నాకు ఏమైనా బలహీనమైన ఆలోచనలు వచ్చాయనుకోండి, ఎవరికి చెప్పుకోగలుగుతాం ఆ ఆలోచనలు? ఎవరు సాల్వ్ చేస్తారు పోనీ? ఎవరు మనల్ని బలహీనత బయటకు తీసుకొని వస్తారు? దేవుడే. ఎంత వికెడ్ థాట్ అయినా నేను దేవుడికే చెప్తాను. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి దేవా, నన్ను విడిపించయ్యా అని. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం ఏదో స్ట్రాంగ్ ఎనఫ్ అని దేవుడు అనుకోడు. దేవుడు కావాల్సింది ఏందంటే మన యొక్క బలహీనతలు లేకపోతే మన యొక్క పాపం మనం అర్థం చేసుకొని దేవుడి దగ్గరికెళ్ళి దేవుడి దగ్గర ఒప్పుకోవడమే దేవుడు కోరుకుంటున్నాడు. మన బలహీనతలను ఆయన బలం పరిపూర్ణం అవుతది అన్నట్లుగా ఆయన ఏంటంటే మన బలహీనమని ఒప్పుకొని ఆయన్ని అలో చేస్తే ఆ ఏరియాలో దేవుడు ఖచ్చితంగా ఆయన బలం మనలో మేనిఫెస్ట్ అయ్యేటట్టు దేవుడు చేస్తాడనమాట. అంతే, మనం బలవంతులుగా దేవుడు ఉండమని చెప్పలేదు. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలు. ఆ బలహీనత దేవుడి దగ్గరికి తీసుకెళ్తే చాలనమాట. అది నాకు అర్థమైంది. సో అట్లా ప్రతిసారి నేనేంటంటే నాకొచ్చిన సమస్యను బట్టి నేను దేవుడి దగ్గరికెళ్ళి అది ఏదైనా కానీ దేవుడి దగ్గర కూర్చొని సాల్వ్ చేసుకుంటాను. సో వీళ్ళు కూడా అంటే అప్పటికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా వాళ్ళకి. అంటే దేవుడు వాళ్ళకి చేసిన అద్భుతాలు వాళ్ళు దేవుడిని వెళ్లి అడిగుండొచ్చు కదా! ఎందుకు మోషేని అన్ని సార్లు వెళ్లి ప్రతి సమస్య వచ్చినప్పుడు మధ్యలో మోషేని ఎందుకు తిడతారు పాస్టర్‌లు తిట్టినట్టు? మనకేదైనా సమస్యలొస్తే పాస్టర్‌ల మీదకి పోతాం కదా! సో పాస్టర్‌లు కాదు చేసేది, దేవుడు మనకు చేసేది. అఫ్‌కోర్స్ వాళ్ళు మన పక్షాన మొరపెడతారు కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు కదా! మనం తీసుకొచ్చి ఇవ్వడానికి. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడికి మనకి మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఏం అవసరం లేదని దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా! ఆయన సిలువ మీద చనిపోయినప్పుడు. మనం యథార్థంగా వెళ్లి దేవుడి దగ్గరికెళ్లి అది ఏ థాట్ అయినా గాని దేవుడి దగ్గరికెళ్లి అది మనం చెప్పినప్పుడు ఆ ప్రాబ్లమ్ ఒకవేళ మనం రాంగ్‌గా అడుగుతున్నాం అనుకో దేవుడు మన హృదయాన్ని మార్చి అలాంటి అడగకుండా చేస్తాడు. నిజంగా మనం మంచిగా అడుగుతున్నాం అనుకో దేవుడు ఖచ్చితంగా అది మనకు సప్లై చేస్తాడు. అది నా అనుభవము. మనం కూడా వాళ్ళ వల్లే ఎలాగా అంటే అలా ఉండకుండా అట్లా దేవుడి సన్నిధిలో సనిగే వాళ్ళలా కాకుండా, గొణిగే వాళ్ళలా కాకుండా, సేవకుల మధ్యలో ఉన్న దేవుని సేవకుల్ని మనకు సహాయం చేస్తున్న మెంటర్స్‌ని, మనల్ని లీడ్ చేస్తున్న వాళ్ళని విసిగించకుండా వాళ్ళ ప్రాణాలని నిజంగా మోషే ఎంత విసిగిపోయాడో చూడండి ఇక్కడ. ఇన్ని లక్షల మందికి ఒకడే పాస్టర్ అంతేనా? ఇన్ని లక్షల మందిని ఆ ఏజ్‌లో ఆయన నిజంగా ఎంత నాకు పాస్టర్ అంటే ముందు మోషేనే గుర్తొస్తాడు. వామ్మో! ఇంతమందిని అసలు గట్టిగా 10 మందిని ఇంట్లో ఇద్దరు అబ్బాయి పిల్లల్ని మనం చాకలేకపోతున్నాము. ఇంతమందిని ఎలా నడిపించగలిగాడు. నిజంగా అందుకే ఆయనకి ఆ టైటిల్ ఇచ్చాడేమో దేవుడు. ఇల్లంతట్లో అంటే మిక్కిలి సాత్వికుడు అన్నట్టు నిజంగా ఆయన ఇంతమందిని భరించాడు కాబట్టి దేవుడు ఆయనకి ఆ టైటిల్ ఆయనకిచ్చాడనమాట. సో ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సింది ఏందంటే ఏదన్నా ఇట్లా విసిగించకూడదు. వాళ్ళ ప్రాణాలకి ఆయన ఎంత విసిగిపోయి దేవుడి దగ్గర ఎంత బాధపడ్డాడో మనకు అర్థమవుతుంది కదా! మనం బాధ పెట్టకూడదు. మనకేదన్నా కావాలంటే దేవుడినే అడగాలి. దేవుడు మనకి ఎలాగివ్వగలుగుతాడో మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాదు ఏదిచ్చినా ఆయన తక్కువ ఎప్పుడు ఇవ్వడు. 5 రొట్టె 2 చేపలు ఎట్లిచ్చాడండి దేవుడు వాళ్ళకి ఆకలిలో ఉన్నప్పుడు. 5 రొట్టె 2 చేపలు 5,000 మంది మామూలుగా తినడం కాదు. వాళ్ళు 3 డేస్ నుంచి ఏం తినలేదంటే ఆకలి మీద ఉంటే ఎట్లా తింటారు చెప్పండి? అది నాన్ వెజ్ అంటే చేపల కర్రీ. ఎంత ఎక్కువ తినుంటారు. అంత తినంగా వాళ్ళు సంతృప్తిగా తినంగా ఇంకా ఎన్ని 12 గంపలు నిండిపోయి అంత అంటే ఇంకా ఎక్కువ అన్నమాట. ఎక్కువ దేవుడు వాళ్ళకిచ్చాడన్నమాట. ఏది ఇచ్చినా ఆయన చెయ్యి ఎలాంటిదంటే ఆయన చెయ్యి చిన్నది కాదు. ఆయన చెయ్యి చాలా పెద్దది అన్నమాట. సో ఆయన ఏదిచ్చినా అంత సమృద్ధిగా ఇస్తాడు. వీళ్ళకి ఇంత సమృద్ధిని వాళ్ళు చూసారు కానీ అందరూ కాదు కొంతమంది. దాన్ని అనుభవించలేకపోయారన్నమాట. దేవుడు అడిగినా మనకిస్తాడు. కానీ మనలో బిట్టర్‌నెస్ అంటే ఆ సనుగులు, ఆ గొణుగులు, అవిశ్వాసము, ఇతరులను చూసి ఇది చేయడము, ఇలాంటివి కానీ మనలో ఉన్నాయనుకో, ఆ దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ మనం అనుభవించలేము. అనుభవించకుండా నష్టపోతామనమాట. మనలో ఇలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండకూడదు. ఏదైనా దేవుడిని అడుగుదాము, దేవుడి దగ్గర నుంచి పొందుకుందాము. దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఆయన అయ్యో! ఇది చిన్న సమస్య, ఇది పెద్ద సమస్య, నేను ఇది సాల్వ్ చేస్తాను, అది సాల్వ్ చేయను అలా ఏమీ లేదు. దేవుడు మనయన్నీ అర్థం చేసుకునే దేవుడు కాబట్టి మన డిజైర్స్, మన బాధ, మన సఫరింగ్ అన్నీ అర్థం చేసుకునే దేవుడు. ఏ ప్రాబ్లమ్ అయినా మన భూమి మీద ఎన్ని రకాల సమస్యలున్నాయో మనిషికి, ఆ సమస్యలన్నిటికి సొల్యూషన్ ఒక యేసుప్రభువు మాత్రమే. ఆయన ఒక్కడే సొల్యూషన్. ఆయన మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఆయన అది హెల్త్ ప్రాబ్లమ్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ, అది రిలేషన్‌షిప్‌లో వచ్చే ప్రాబ్లమ్ కానీ, లేకపోతే ఇంకొక ప్రాబ్లమ్ కానీ, ఎమోషనల్ ఏదైనా కానీ, అది సాల్వ్ చేయగల వ్యక్తి ఆయన దేవుడు ఒక్కడే. అది కూడా ఎలా సాల్వ్ చేస్తాడంటే ఆయన అబండెంట్‌గా అన్నమాట. సో, ఆ ప్రాబ్లమ్ అంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతంగా దేవుడు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాడు. మనకు అడిగిన దానికంటే అంత అద్భుతంగా మనకు దేవుడు సమకూరుస్తాడు కూడా. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము.
ఆ దేవుడి దగ్గర నుంచి మనకి ఎప్పుడు ప్రొవిజన్స్ రెడీగా ఉన్నాయి. చాలా సార్లు మన అవిశ్వాసం వల్లనే మనం పొందుకోలేకపోతాము. అవిశ్వాసము, అల్ప విశ్వాసము, తర్వాత ఇలాంటి నేచర్, మనసులో ఇలాంటి హృదయం అంటే అది గుర్తించలేని స్వభావము, కృతజ్ఞత లేని స్వభావం వల్ల ఆ బ్లెస్సింగ్స్ ని మనం పోగొట్టుకుంటాము. సో మనమైతే ఇలా ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. తర్వాత అంటే నేను ఇంకా నా జీవితంలో కూడా దేవుడు ఒక చేసిన మేలు ఏంటంటే, నేను అదే పీజీ అయిపోయిన తర్వాత పీజీలో కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. గాంధీలో నాకు సీట్ వస్తే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దేవా నాకు పీజీలో సీట్ కావాలని ప్రార్థన చేసినప్పుడు అప్పుడే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నానన్నమాట. అసలు పెద్ద చదువుకుంది కూడా ఏం లేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి అన్నమాట. అసలు నాకు ఇప్పటికీ తెలీదు. ఇంకా ఏంటంటే ఆ బుక్స్ కూడా నేనేమి తీసుకోలేదు. ముందు ఎప్పుడో చదివిన బుక్స్ అన్నమాట. ఎప్పుడో చదివిన బుక్స్. ఆ బుక్స్ కూడా నేనేం చేశానంటే దైవ సేవకుడి కొడుకుకి ఆ బుక్స్ అన్నీ ఇచ్చేసాను ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాసినప్పుడు. సో నేను గాంధీలో సీట్ వచ్చినప్పుడు నా దగ్గర ఏమి బుక్స్ లేవు. నేను ఏమి చదవలేదు. మోర్ ఓవర్ ఏంటి అంటే నాకు సెంటర్ గుంటూరులో పడింది. గుంటూరులో పడినప్పుడు నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. విపరీతమైన వామిటింగ్స్ అన్నమాట. సో నేను నేను అంటే నైట్ అంతా జర్నీ చేసెళ్ళాను. అసలు ఎళ్లి నాకక్కడ సెంటర్‌లో కూర్చొని ఇంతకుముందంటే పేపర్, పెన్ మీద రాసేయాలి. ఫస్ట్ టైమ్ అప్పుడేంటంటే కంప్యూటర్‌లో మనం స్క్రోల్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ రాయాలన్నమాట. నాకు పెద్ద కంప్యూటర్‌తో పెద్ద నాకు టచ్ లేదు. అంటే మేము మెడిసిన్ సైడ్ కదా! నాకు పెద్ద ఇది లేదన్నమాట. సో, అప్పుడు నేను నైట్ అంతా జర్నీ చేసి, నైట్ అంతా వామిటింగ్స్ ఏమి తినలేదు. అసలక్కడికెళ్ళి ఆ సెంటర్ ఏంటో తెలీదు. అసలక్కడ నేను 3 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ కూడా రాయలేని పరిస్థితి. ఎందుకంటే అంత గిడ్డీనెస్, వామిటింగ్, నాసియా ఇట్లుందన్నమాట. నాకు క్వెషన్ చదువుతున్నాను. ఆ క్వెషన్‌ని స్క్రోల్ చేసుకోవాలలా. అంటే ఇప్పుడు క్వెషన్ ఎలా అంటే దాన్ని మూవ్ చేసుకోవాలి క్వెషన్. మళ్ళా చాలా పెద్ద క్వెషన్ ఉంటది. దాని కింద ఆప్షన్స్ ఏమున్నాయి. నేను మళ్ళా ఆప్షన్స్ చూసిన తర్వాత మళ్ళా క్వెషన్ చదవాలి. నాకలా తిప్పడానికి కూడా ఓపిక లేదు. అలా ఉన్నిందసలు. ఏమో ప్రార్థన చేసుకొని నేనైతే ఎగ్జామ్ రాసాను. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దేవుడు ఎంత అద్భుతంగా నాకు సీట్ ఇచ్చాడంటే కంబైన్డ్ స్టేట్‌లో నాన్ లోకల్ కింద ఆహ్, నాకు గాంధీలో సీట్ ఇచ్చాడు. ఎండీ డిగ్రీ ఇచ్చాడన్నమాట. సో దేవుడు మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి నేను నేను చాలా చాలా ఆశ్చర్యమైంది నాకు. ఎట్లా అని. ఒకసారి పీజీ ఎగ్జామ్‌లో కూడా అంతే. నా పీజీ ఎంట్రన్స్ అంటే పీజీ కంప్లీషన్ అయిపోయేటప్పుడు మాకు ఎగ్జామ్ ఉంటది. సో ఎగ్జామ్ అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ పీజీ చేసేటప్పుడు మా బాబు డెలివరీ అయినాడు. మా పెద్ద బాబు డెలివరీ అయినాడు. నాకు ఎలా అంటే ఇంకా ఎగ్జామ్స్‌కి ఒక 2, 3 డేస్ ముందు మా బాబు బాలేకుండా అయిపోయిందనమాట. అది ఏం జరిగిందో నాకు ఇప్పటికి తెలీదు. నేను డాక్టర్ అయ్యి కూడా. నైట్ ఉన్నట్టుండి మా బాబు అంతా బ్లూ కలర్‌లో మారిపోయాడు. ఇంకా చాలా భయమేసింది. అర్ధరాత్రి తీసుకొనెళ్ళాము. చాలా రోజులు ఫీవర్ తగ్గలేదు. ఎగ్జామ్ ముందు రోజు వరకు నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశారు. అసలు ఏంటో ప్రాబ్లమ్ అర్థం కాలేదు. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఒక అబ్బాయి వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. సో, ఎగ్జామ్‌కెళ్ళాను. నేనేం పెద్ద ప్రిపేర్ అవ్వలేదు. తర్వాత అయితే దేవుడు నాకు ముందే చూపించాడన్నమాట. నేను ఎగ్జామ్ రాస్తాను అని. నాకు పాస్ అవుతానని. చదవలేదు నేనేమి. సరే ఫస్ట్ ఏదో కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఫస్ట్ ఎగ్జామ్ రాసొచ్చాను. సివియర్ కంజంక్టివైటిస్. అసలు నాకు ఎక్కడి నుంచి వచ్చిందో కంజంక్టివైటిస్ నాకు తెలీదు. కళ్ళు కూడా తెరవలేకపోతున్నాను. ఇంకా 4 పేపర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక పేపర్ ముందు బాబు బాగలేక ఏం పెద్ద చదవలేదు. సరే 3 పేపర్‌లన్నా చదువుకుందాం అనుకుంటే జస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చాను. అప్పుడు మా బాబు స్టెబిలైజ్ అయ్యున్నాడు. ఆహ్, ఇలా కళ్ళు ఇలా ఓపెన్ చేయడానికి కూడా నా వల్ల కావట్లేదు. ఎవ్రీ అవర్ నేను డ్రాప్స్ ఏసుకున్నాను. నాకు అర్థం కాలేదు. ఇంక నేను ఏం చదవాలి? ఎలా చదవాలి? ఎట్లా ఎగ్జామ్ రాయాలి? నాకేం తెలియలేదన్నమాట. సరే ప్రార్థన చేసుకున్నాను. మరలా ఎళ్లి కానీ విశ్వాసాన్ని చెప్తున్నానన్నమాట. మా ఫ్రెండ్‌కి చెప్తున్నాను. "ఏమే ముందంతా నువ్వు మెటర్నిటీ లీవ్‌లో ఉన్నావు. ఎప్పుడు చదివావు? ఎందుకే ఎగ్జామ్ రాస్తున్నావు నువ్వంటే" "ఏమోనే నాకు దేవుడు చూపించినాడు. నేను వైట్ పేపర్ ఇచ్చినా పాస్ అయిపోతానని మాత్రం నమ్మకం అనిపిస్తుంది నాకు. పాస్ అయితే అవుతాను అనుకున్నాను. మొత్తానికి ఏం రాసానో తెలీదు. దేవుడు ఎప్పుడెప్పుడో ఎంబీబీఎస్‌లో చదివింది, ఎప్పుడెప్పుడో చూసిన కేసెస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నాకంటే బాగా చదివిన పిల్లలనమాట. ఒక అమ్మాయికైతే 13 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. నా ఫ్రెండ్ నన్నడిగిన అమ్మాయి. ఆళ్ళందరూ తెగ చదివారు. వాళ్ళందరూ అసలెవరు అడిషనల్స్ తీసుకోవట్లేదు. నేనొక్కదాన్ని అడిషనల్స్ తీసుకొని రాస్తున్నాను. నాకే అర్థం కాలేదు. సరే లాస్ట్‌కి చూస్తే తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటది. ప్రాక్టికల్స్‌లో నేను తెలంగాణలో కదా పీజీ చేసింది. సో, నేను ఆంధ్ర అమ్మాయిని. అందరూ అనుకుంటున్నారన్నమాట. ఫెయిల్ చేస్తే కొంతమందిని ఆపేయాలనుకుంటే ఆపేస్తారు. ఫెయిల్ చేస్తే అంటే ఆంధ్ర, తెలంగాణ ఇష్యూ ఉంది కాబట్టి నేనొక్కదాన్ని ఆంధ్ర నుంచి. లేపితే ఈ అమ్మాయినే లేపేస్తారు. ఫెయిల్ చేస్తారు అనుకుంటున్నారన్నమాట. సో, మనకు కూడా భయం ఉంటది కదా! ప్రాక్టికల్స్ అంటే ఇంకా భయమేస్తది. థియరీ అంటే ఏదో ఒకటి రాయొచ్చు. సో, ఇదంతా నడుస్తా ఉంది. ఏదో మొత్తానికి నేను మొత్తానికి అయిపోయింది. ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఎగ్జామ్ ముందు దేవుడు నాకు రిజల్ట్స్ చూపించాడు. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తీరా చూస్తే
ఎలా వచ్చిందంటే నిజంగా నేను ఏం చదవలేదు. పెళ్లి, ఈ పిల్లలు, గొడవలు, రచ్చ ఎక్కడ చదువుతాం మనం? నేనైతే ఏం చదవలేదన్నమాట. సో, ఈ గందరగోళంలో నాకు యూనివర్సిటీ టాప్ వచ్చింది. ఆ కాలేజ్ వరకు ఒకటే గాదు. నాకిప్పటికీ అర్థం గాదు. అది ఎలా జరిగింది? అసలు మా సారయితే షాక్ అయిపోయారన్నమాట. ఎందుకంటే ఎప్పుడు నేను ఎలా చదువుతానో కొంచెమన్నా చదువుతానో గూడా నాకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. ప్లస్ నేనెప్పుడు ఏం కేస్ ప్రెజెంట్ చేయలేదు. మాకు మామూలుగా అకాడమిక్స్ ఉంటే నేనెప్పుడు ఏమి ప్రెజెంట్ చేయలేదు. ఎప్పుడు హడావిడి అన్నమాట నాకు. ఇటు వరంగల్‌లో పీజీ అయిపోయిన అంటే క్లాస్‌లు అయిపోయిన వెంటనే మళ్ళీ హైదరాబాద్ మా హస్బెండ్ దగ్గరికెళ్ళేదాన్ని. ఎప్పుడు గందరగోళంలో ఉండేదాన్ని. ఆయన ఒక మాట అన్నాడు. ఆయన బ్రాహ్మిన్ అన్నమాట. శాస్త్రి సార్ అని. "అమ్మ నీకు కొడుకు పుట్టి నీకు అదృష్టం కలిసొచ్చింది. లేకపోతే నీకు ఈ మార్క్స్ ఏంటమ్మా" అని. కొడుకు పుట్టి అదృష్టం కలిసి రాలేదు కానీ, దేవుడు కనికరము, కృప మన పట్ల అలా ఉంటదనమాట. మనం కొంచెం నేను జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్నాను. దేవుడు అంత అబండెంట్‌గా ఇవ్వాల్సిన నీడ్ ఏంటి? దేవుడు ఇస్తాడనమాట అలాగే. మనం ఏది అడుగుతామో ఆయన అంతకంటే అన్ని విషయాల్లో దేవుడిని అడిగిన ఏ విషయంలో అయినా నేను ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎలా అంటే దేవా ఇదిగో జస్ట్ ఆ పేపర్ అక్కడ పెట్టుకొని ఇలా ప్రేయర్ చేసుకునేదాన్ని. అంటే నాకు చేతనైనంత ఎంత రాసానయ్యా, ఇంతకంటే చదువుకునేటప్పుడు కూడా అన్నమాట. నేను ఇంతవరకే అంటే బాగా చదువుకునేదాన్ని. కష్టపడి చదువుకునేదాన్ని. ఎప్పుడు టైం అయితే వేస్ట్ చేసేదాన్ని. దేవుడి పిల్లలంగా మనము ఆహ్, అంటే అంటే మనం టైం వేస్ట్ చేసి లేజీగా ఉండి మళ్ళా దేవుడి మీద డిపెండ్ అవ్వడకూడదు కానీ, మనం దేవుడి పిల్లలుగా దేవుడు మనకిచ్చిన పనిని మనము మనకు చెప్తాం కదా! ఆదాముని ఏదెన్ తోటలో ఖాళీ కూర్చోమని చెప్పలేదు. దేవుడు ఆయన్ని వ్యవసాయం చేయమని చెప్తాడు గదా! సో, అలాగే నేనెప్పుడు అది గుర్తుపెట్టుకునేదాన్ని. నేనిక్కడికొచ్చాను చదువుకుంటాను. అట్ ద సేమ్ టైమ్ ప్రేయర్ చేసుకుంటాను. రెండిట్లో ఏది తక్కువ కాకూడదు. సో, నేను బ్యాలెన్స్డ్‌గా ఉంటాననుకునేదాన్ని. కష్టపడి చదువుకునేదాన్ని. చాతనైనంత చదువుకునేదాన్ని. ఇంకా నాకు భయమేసిందనుకో దేవుడి దగ్గరికెళ్లి దేవుడికి చెప్పేదాన్ని. దేవా నా నాలెడ్జ్ ఇంతే. నా కెపాసిటీ ఇంతే. అక్కడ ఉండేవాళ్ళు అందరూ టాపర్సే. ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంటే అందరూ చదువుతారు. ఎవరు తెలివి తక్కువ వాళ్ళు ఎవరు అక్కడికి రారు. సో, నాకింతే చేతవుతదయ్యా. ఇంతకంటే నేను చదవలేను. నన్ను చదివిన దాన్ని బ్లెస్ చేయవా అని దేవుడికి అప్పజెప్పేదాన్ని. తర్వాత రాసిన తర్వాత కూడా ఎగ్జామ్ ఏం చేస్తాను ఆ పేపర్ మీద చేయి పెట్టుకొని, నాయనా నా కెపాసిటీ 5 రొట్టెలు 2 చేపలే. సో, నాకు సరిపోయి నేను పాస్ అయితే చాలు. ఎందుకంటే మాకు ప్రొఫెషనల్ కోర్సెస్‌లో పాస్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. 50% పాస్ మార్క్ ఉంటది. చాలా కష్టం అన్నమాట. సో, దేవుడికి ఎప్పుడు ఆ పేపర్ అక్కడ పెట్టేసి దాని మీద చేయి పెట్టి నేను ప్రార్థన చేసుకొని వాక్యంని అక్కడ పలికి దాన్ని పాస్ చేస్తే చాలు దేవా! అంటే నాకంత టైం అడ్జస్ట్ చేసుకొని రాయడము, ఆ క్వెషన్స్‌ని అంతా అంటే ఒట్టి ఇంటెలిజెన్సే పనికిరాదు. అన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే మనం అక్కడ మనకు మార్క్స్ వస్తాయన్నమాట. నిజంగా దేవుడు ఎంబీబీఎస్‌లో కూడా ఎప్పుడు నేను అడిగిన దానికంటే ఎప్పుడు అబండెంట్‌గానే ఇచ్చాడు. మంచి మార్క్స్ ఎప్పుడు ఎప్పుడు తక్కువ మార్క్స్ కూడా రాలేదు. ఎప్పుడు మంచి మార్క్సే ఇచ్చాడు దేవుడు. చదువు విషయంలోనే కాదండి. ఫైనాన్స్ విషయంలో కానీ, ఏ విషయంలోనే కానీ, మా హస్బెండ్ విషయంలో కానీ, అంటే ఈ లోకంలో ఏవైతే మనకున్నాయో అవి దేవుడి దగ్గరికి తీసుకొని ఎళ్ళినప్పుడు ఆయన కొంచెంగా ఇచ్చేవాడు కాదు. కొంచెంగా ఇదిగో ఇది కొసురులాగా ఇచ్చేవాడు కాదనమాట. అబండెంట్‌గా ఇచ్చేవాడు. అది నా జీవితంలో నేనైతే ప్రతిసారి నేను అది చూస్తాను. అనుభవిస్తున్నాననమాట. అనుభవిస్తూనే ఉన్నాను. ఇంకా ఉంటాను. సో, మనమెలా మనం నా జీవితంలో చేసిన దేవుడు అందరి జీవితంలో కూడా ఇలాగే చేస్తాడు. చాలా సార్లు ఒకవేళ మనకు అవిశ్వాసం ఉంటే, ఆ అవిశ్వాసం ఉందని దేవుడికి చెప్పండి. చాలా సార్లు కొన్ని నమ్మలేననమాట. కొన్ని సార్లు చాలా భయమేస్తది నాకు సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, కొన్ని మనకు హార్మ్ జరిగినప్పుడు, నాకు అంటే అవిశ్వాసం వస్తే వెంటనే దేవుడికి చెప్తాను. దేవా నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాకు చేత కాదు ఇది నమ్మడం. అవిశ్వాసం కూడా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు అన్నట్టు, అదే విశ్వాసం కూడా ఎవరివ్వాలి మనకి? దేవుడే ఇవ్వాలి. సో, దేవుడి దగ్గరే ఆ విశ్వాసం కొరకు నేను కనిపెట్టేదాన్ననమాట. ఇప్పుడు ఆ మూగ చెవిటి దేవుడిని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు, ఆ తండ్రి ఏమడుగుతాడు? నమ్ముతున్నావా? అంటే అంటే నేను నమ్మలేను. నాకు సహాయం చేయని అడుగుతాడు కదా ఫాదరు. సో, మనం గూడా అంతే. మనకు అన్ని సార్లు అంతే ఫెయిత్ ఒకేలాగా మన ఫెయిత్ లెవెల్స్‌లో ఉంటామని చెప్పలేము. మనకు అవిశ్వాసం వచ్చినప్పుడు, మనం పడిపోయినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు వెంటనే ఏంటంటే, ఆ హెల్ప్ ఎవరిని అడగాలంటే మనల్ని మనం తిట్టుకోవడము కాకుంటే వాళ్ళని, వీళ్ళని ఆ సిట్యుయేషన్ బ్లేమ్ చేయడము. వాళ్ళ వల్లే నాకిలా జరిగింది. ఈళ్ళ వల్లే ఇలా జరిగింది. అట్లా అయన్నీ పక్కకు పెట్టేసి అదంతా ఏంటంటే చెత్తనమాట. పక్కకు పెట్టేసి జస్ట్ యేసయ్య దగ్గరికెళ్ళి అయ్యా! నమ్మలేకపోతున్నాను. నమ్మబుద్ధి కావట్లేదు. సహాయం చేయయ్యా! నిజంగా దేవుడు మనకు ఆన్సర్ చేయడా? నాకైతే అలా ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఆన్సర్ చేసాడు. సో, నాకే కాదు దేవుడు అందరికీ ఒకటే. దేవుడు అందరిని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. అంటే మనం దేవుడి దగ్గరికి ఎంత దగ్గరికి వెళ్తున్నాము అనేది, తర్వాత దేవుడి దగ్గరికి మనం ఎంత ఓపెన్ అవుతున్నామని, నెక్స్ట్ దేవుడితో మనం ఎట్లా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నామనేది. అంటే దేవుడితో నీ పర్సనల్ రిలేషన్‌షిప్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి దేవుడు మనతో అంటే ఓపెన్ అప్ అయ్యే విధానం ఉంటదనమాట. ఒకతనొచ్చి అడిగాడంట, దేవుడు నీతో ఎట్ట మాట్లాడతాడు అని. దూరం నుంచి గట్టి గట్టిగా అడుగుతున్నాడంట. జస్ట్ ఆయన ఆయన పిలిచాడంట ఆ సేవకుడు. కొంచెం ఇట్రా అని అడిగాడంట. మళ్ళా అడుగు అంటే మళ్ళా అడిగాడంట. ఏమని?
దేవుడు ఎట్లా మాట్లాడుతుంది, ఇంకొంచెం ముందుకురా, ఇంకొంచెం ముందుకురా, అట్లా లాస్ట్ కి దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత ఆయన చెవి ఇట్లా తిప్పి మెల్లగా చెవిలో ఇలా మాట్లాడతాడు అని చెప్పాడంట. నిజమే అది. దేవుడికి మనం ఎంత సమీపంగా ఉంటే, మన హృదయం దేవుడి ముందు ఎంత ఓపెన్ అయితే, మనం ఎంతగా దేవుడి పర్సనల్ టైం ఇవ్వగలిగినప్పుడు ఆయన చెవులో మనతో మాట్లాడతాడు. మనతో అంత మంచి రిలేషన్షిప్ దేవుడితో ఉండాలి. ఏదైనా ఓపెన్ అవ్వాలి. దేవుడికి మనకి మధ్యలో ఏమి బ్యారియర్స్ ఉండకూడదు అనమాట. ఏది మనం దేవుడి దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏది మనం దేవుడి దగ్గర నుంచి హైడ్ చేయలేము. దావీదు మహారాజు ఏమంటాడు, నేను ఆకాశం పైన అక్కడ ఉన్నావు, నేను పాతాళానికి పోయినా అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి పోయి సముద్రంలోకి పోయినా నువ్వు అక్కడ ఉన్నావు, ఎక్కడికి పోయినా ఆయన ఉంటాడు. ఆయన దాటి మనం ఏం దాచిపెట్టగలుగుతాము? సో దాచిపెట్టడం ఏమి ఉండదు. సో మనకి ఏదైతే వచ్చిందో ఆలోచనలు అది దేవుడి దగ్గర తీసుకెళ్లి ఒప్పుకోవడమే. దాంట్లో మనకి విక్టరీ ఏంటంటే, మన బలహీనతల్ని, మన పాప ఆలోచనలని, మన సమస్యల్ని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని ఆయన మీద డిపెండ్ అయినప్పుడు ఆయన అంత సమీపంగా ఉన్న దేవుడుగా ఉండి మనల్ని విడిపించే దేవుడుగా ఉంటాడు. నా జీవితంలోనే కానీ అందరి జీవితంలో దేవుడు ఇలా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనమైతే ఆయన ఆయన ఇచ్చే మేలుల్ని పొందుకోవడానికి మనం కూడా ఎలా ఉండాలంటే రెడీగా ఉండాలన్నమాట. మనమంతా క్లీన్ చేసుకొని, వాళ్ళు ఆ మాంసం తినేటప్పుడు అక్కడ ఏం చెప్పాడు, రేపు మీరు పరిశుద్ధపరచుకొని మీరు మాంసం తింటారు. అవును, మనము దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలి అంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి అన్ని ఒప్పుకొని, మనకు అర్థమైంది. కొన్నిసార్లు మనకు తెలిసి చేస్తుంటే, కొన్నిసార్లు తెలియక మాక్సిమం తెలిసే చేస్తాంలేండి. తెలియక చేసినవి కూడా అన్ని దేవుడి దగ్గరికి ఒప్పుకొని పరిశుద్ధపరచుకున్నప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ మన జీవితం మనం చూసే వాళ్ళలాగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నాకైతే ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు ఇది అర్థమైంది. అంటే మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే అది చేయండి ఆంటీ. దేవునికి స్తోత్రం నాన్న. నీ ఎక్స్పీరియన్స్ తో పాటి ఆనాడు మరి ఇశ్రాయేలీయులు ఏ విధంగా మోషే ద్వారా మరి ఆ మాంసాహారాన్ని ఎలా భుజించారో చక్కగా మరి వివరించావు నాన్న. ఇక్కడ ఆ 4వ వచనంలో వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాహపేక్ష అధికముగా కనబరచగా, మిశ్రిత జనము అంటే ఇక్కడ ఇశ్రాయేలీల్లో మిశ్రిత జనం కలిశారమ్మా. మిశ్రిత జనం కలిశారు కాబట్టి వీళ్ళు దేనికి ఏడ్చారు? అన్నిటికీ ఏడ్చినారు. మరి ఇన్ని గొప్ప కార్యాలు చూస్తున్నారు. మరి ఇంత దూరం నడిపించగలిగినాడు దేవుడు. గద్ద తన రెక్కల మీద మోసినట్టుగా మోసారు. కానీ ఈ మిశ్రిత జనము వలన ఇశ్రాయేలీయులు తమ విశ్వాసాన్ని కోల్పోయినారని మనం అనుకోవచ్చు. చూడండి, మరలా ఏడ్చినారంట. మాకెవరు మాంసం పెట్టు, తిండి గురించి మాంసం గురించి ఏడ్చినారంట కదా. ఎంత ఇది నిజంగా చెప్పాలంటే నువ్వు చెప్పినట్టుగానే మరి ఫుడ్ కోసం దేవుడు తన తక్కువ చేస్తాడా? దేవుడు ఏమైనా ఇంతగా ఆయన తీసుకొని ఇంత మరి దరిదాపు 20 లక్షల మందిని ఆయన మరి 40 సంవత్సరాలు నడిపిస్తున్న దేవుడు ఆయన ఆహారం పెట్టడా? వారి వస్త్రాలు మరి సన్నగిల్లలే, చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు చినిగిపోలేదు. ఇంత ఇదిగా తీసుకొస్తున్న దేవుని మీద వీళ్ళ విశ్వాసము ఏమాత్రం ఉంది. వాళ్ళు ఏం చేశారు? 9వ వచనం చూద్దాం. రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాన్ని వెంటనే పడెను. ఆ జనులు తమ కుటుంబములతో ఎవరి గుడారపు ద్వారము నొద్ద వాడు ఏడ్చినాడంట. ఎంత ఆశలు కదా. ఇవన్నీ వింటే మన విశ్వాస జీవితం ఎలా ఉంది? నువ్వు చెప్పినట్టుగానే అల్ప విశ్వాస జీవితము, మరి కృతజ్ఞత లేని జీవితము మరి కనపడిస్తాంది కదమ్మా ఇక్కడ. మరి విశ్వాసాన్ని కోల్పోతున్నారు వీళ్ళు. దేవుని చేతి ఎన్నో మేలులు పొందినారు. మరి పొంది కూడా వాళ్ళు గొనగటం వలన రావాల్సిన ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకున్నారన్నమాట. తర్వాత అంతేకాదు 20వ వచనంలో ఒకసారి చూద్దాము. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు తింటారంట కదా. అంటే ఈ మాట వింటే నిజంగా మరి కదా అంత అసహ్యత కలిగేటట్లుగా దేవుడు ఏది చేసినా సమృద్ధిగా ఇచ్చేవాడు కదా. ఆయన హస్తం కురుచైనదా? హస్తం కురుచ కాలేదు, కానీ వీళ్ళ విశ్వాసం కురుచైంది. మిశ్రిత జనముతో మరి వీళ్ళు సహవాసం చేసి వాళ్ళతో అనుబంధం పెట్టుకొని మరి సనిగినారు, గొనిగినారు, మరి మోషే పైకే పోయినారు. మరి బలహీనతలను మనం దేవుణ్ణి దగ్గరికి ఒప్పుకోవాలని చక్కగా చెప్పావమ్మా. తగిన సమయంలో మన అవసరతలు తీర్చే దేవుడు. నిజమే, మన విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నిజంగా మరి మన అవసరతలు తీర్చే దేవుడు. అది ఎటువంటి అవసరతలైనా కావచ్చు, అది చిన్నదే గాని పెద్దదే కానీ ఏ అవసరతలైనా తీర్చే దేవుడు అని బాగా చెప్పినావమ్మా. తర్వాత దేవుని దగ్గర మన బలహీనతలు ఒప్పుకోవాలి. నిజమే, మనం మనుషులం కదండి. ఏ చిన్న అవసరం కూడా మరి చిన్న ఎగ్జాంపుల్ చెప్పావు, ఫిష్ విషయంలో చెప్పావు కదా. నిజమే,
అదేం పెద్ద నిజంగా చెప్పాలంటే అదేం పెద్ద కోరిక కాదు. కానీ మీకు తినాలనిపించింది, ప్రార్థన చేశారు. దేవుడు ఎవరు మీరు అనుకున్నారా? మరి మన ఆలోచనకు రానిది దేవుడు అంకుల్ ద్వారా పంపించగలిగినాడు. ఆయన కార్యాలు అది రహస్యంగా మర్మంగా మరి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయంట. నిజంగా మనకు తెలియకుండానే కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తుంటాడు. ఒకటి ఆయన పైన ఆధారపడినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు అని చెప్పావమ్మా. విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన ప్రతిదీ సమకూర్చే దేవుడు. మరి నీ ఎడ్యుకేషన్ లో మరి దేవుడు ఎన్నో రకాలుగా సహాయం చేశాడమ్మా. అవన్నీ నువ్వు సాక్ష్యంగా చెప్పగలిగినావు. ఇవన్నీ మేము వింటున్నాము, మా జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి. ఆయన మరి మా బలహీనతలన్నీ ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం మనుషులు కదా, ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం. ఇలాంటి మిశ్రిత జనముల చేత మనం స్నేహం చేసినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే విశ్వాసికి అవిశ్వాసతో విజ్జోడెక్కడా అని వాక్యం చెప్తున్నది కదమ్మా. కాబట్టి కొన్ని మేలులు పొంది రావాల్సిన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామంటే మరి కృతజ్ఞత లేని జీవితం మనకు. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలుడు అప్పుడు థ్యాంక్స్ దేవా అంటాం. ఇంకొక సమస్య వచ్చిందంటే ఇవన్నీ మర్చిపోతాం మనం కదా. కృతజ్ఞత లేని జీవితాలు. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు, ఈ సమస్య తీర్చడా అని మనం అనుకోలేం కదా. మరి ఇటువంటి బలహీనమైన విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి ఫెయిత్ మరి విశ్వాసము, స్థిరమైన విశ్వాసం ఉండాలి. మరి నువ్వు చెప్పిన మాటలే దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉంది చూసుకోవాలి. మరి ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పావు, ఎలా దేవుడు మాట్లాడతాడు అనేది చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పావమ్మా. నిజమే, దేవునితో మన రిలేషన్షిప్ చాలా ఉండాలమ్మా. మరి మనం ఎవరితోనో ఫ్రెండ్స్ తో గంటలు కూర్చొని మాట్లాడతాం. అలాగే దేవునితో మనం రిలేషన్షిప్ లో ఉన్నామా? దేవునితో మరి గంటలు మోకాళ్ళొంగి ప్రార్థన చేయగలుగుతున్నామా? వాక్యాన్ని మనం నేర్చుకోగలుగుతున్నామా? వాక్యాన్ని చెప్పుకోగలుగుతున్నా? ఇవన్నీ దేవునితో ఉండే రిలేషన్షిప్పే కదా. ఒకసారి మన రిలేషన్షిప్ ను కూడా మనము మరి సరిదిద్దుకోవాలి. మరి ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తాం కానీ గంటసేపు మోకాళ్ళొంగి ప్రార్థన చేయలేము. ప్రార్థన చేస్తుంటే ఇంకోటి చేస్తుంటే ఎన్నో శోధనలు వస్తాయి కదా. మరి ఇలా మరి మన రిలేషన్షిప్ దేవునితో చక్కగా మరి పదిలపరుచుకోవాలమ్మా. తర్వాత దేవునికి మనకు మధ్య ఎటువంటి దాపరికాలు ఉండాల్సిన అవసరం లేదు. మరి ఒక చోట రాయబడింది కదా, దేవునికి మనకు మధ్య మన పాపాలు వస్తాయి కదా. అలాంటివి ఏవి రాకుండా మరి మన హృదయము మరి ఎంతో మరి నిష్కల్మషమైన హృదయముతో దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని ఆయనకి ఇష్టలుగా జీవించినప్పుడు నిజంగా నీ హృదయ వాంఛలు, నీ అవసరతలు, నీ చూడమా నీకు హెల్త్ బాగాలేకపోయినప్పటికీ నువ్వు మరి పీజీలో సక్సెస్ కాగలిగినావు అంటే ఆయన కృప అన్నమాట. ఎందుకంటే అది కేవలం నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు అడిగిన దాన్ని బట్టి దేవుడు ఆ విధంగా నిన్ను బ్లెస్ చేస్తూ వచ్చినాడు అనమాట. అంతేకాదు మరి వీళ్ళు మాంసము ఇంకా ఇక్కడ పళ్ళ సందుల్లో ఉండగానే మరి వీళ్ళకి శాపం వచ్చింది. చూడండి, ఆయన ఎంతో ప్రేమించాడు, వీళ్ళకి కావాల్సినంత ఇచ్చాడు. వీళ్ళు మరి కృతజ్ఞత చూపించకుండా అవసరమా అంత గబగబగబా వండుకొని తినాల్సిన అవసరం ఉందా? తెచ్చుకున్నారు, వండుకున్నారు. దేవునికి థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. మరి మన క్రైస్తవులు కూడా ఎంతో మంది తిండి తినేటప్పుడు ప్రార్థనే చేయరండి, ప్రార్థన చేయకుండా మింగేస్తారంటారు. ఈ ఎగ్జాంపుల్ మన జీవితాల్లో గుర్తు పెట్టుకుందామండి. ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా ప్రార్థనలో ముందుకు సాగాలండి. ప్రార్థనతో మనం తిన్నప్పుడు సరే. ఒకసారి ఇట్లాగే అందరు కూర్చొని భోంచేస్తున్నారంట. భోంచేస్తున్నప్పుడు ఆ రోజు కోడి కూర చేసుకున్నారు. భోంచేస్తూ మరి ఆ కోడి కూరలో చిన్న ఎముక పోయి గొంతులో కుచ్చుకుందంట ఒక ఆయన కుచ్చుకుంటేనే అబ్బా ఇంకా గొంతులో కుచ్చుకుందంటే ఎంత ప్రాబ్లం కదా, ఎంత అవస్థ పడాల్సి వచ్చింది. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి అనేది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మరి చక్కగా దేవుడు మరి వాళ్ళను వెంటనే శిక్షించినాడు. యెహోవా తెగులు చేత వాని బహుగా బాధించినాడు. ఎంత ప్రేమించినాడో దేవుడు, అంతగా బాధించినాడు. నిజమే, ఆయన రోషం కలిగిన దేవుడు అండి. ఆయన ఎంత ప్రేమ స్వరూపం, అంత రోషం కలిగిన దేవుడు. ఆయనకు మన ఆకలి తెలీదా, మన రుచి తెలీదా? చూడండి, 4 రోజులు సమాధిలో ఉంటే లాజరు లేచిన వెంటనే ఆహారం పెట్టమని, లేపిన వెంటనే ఆహారం పెట్టమన్నాడు. యాయిరు కుమార్తెను కూడా చనిపోయిన అమ్మాయిని లేపిన వెంటనే ఈ అమ్మాయికి ఆహారం పెట్టమన్నాడు. ఆయనకు తెలీదా మనము ఆహారం తిని ఈ లోకంలో శరీర ఆహారం మనకు అవసరం అని దేవునికి తెలియదా? మరి ఇంతగా దేవుడు వీళ్ళను మరి తీసుకొని వస్తుంటే ఈ అల్ప విశ్వాసముతో వీళ్ళు శాపాలు తెచ్చుకున్నారండి. ఇది మనకు ఒక పాఠం. కాబట్టి మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మరి అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదండి. ఏదైనా పట్టుదలగా విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన ఇస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అమ్మాయి తన
మరి సాక్ష్యంతో కూడిన చక్కటి వాక్యం చెప్పింది. మా బిడ్డ, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను, నీ భర్తను, నీ పిల్లలను చక్కగా ఆశీర్వదించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా గాని ఆయన ఆయుధముగా, సాధనముగా వాడబడుతూ అనేక మందికి వెలిగించే బిడ్డగా ఉండాలని, ఆత్మీయంగా అందరికీ ధైర్యం చెప్పే బిడ్డగా ఉండాలని మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను రా రమా. ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. ఓకే నాన్న. దేవునికి స్తోత్రం అమ్మా. చాలా చక్కటి వాక్యం చెప్పావమ్మా. చక్కటి వాక్యం చెప్పావు. మరి ఎన్నో హెచ్చరికలు నీ సొంత మరి సాక్ష్యంతో ఒక పాటి చెప్పినావు. నిజంగా పీజీలో దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకున్నాడు కదా. అంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దేవుడు సహాయం చేయాలి. నిజమ్మా, ఆయన ఆశ్చర్యంగా మనకు సహాయం చేస్తారు. ఉజ్జయా విషయంలో మరి రాజైన ఉజ్జయాను దేవుడు ఆశ్చర్యంగా ఆశీర్వదించినాడంట. ఆశ్చర్యంగా ఆశీర్వదించినప్పుడు ఆయన గెలవకున్నాడు అని వాక్యము ఉంది కదా. కాబట్టి ఆయన ఆశ్చర్యంగా ఆశీర్వదించే దేవుడు, నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ రోజు మనం మరి ఈ వాక్యంలో నేర్చుకున్నది ఏమంటే, ఆహారం కోసం మనం ఏడ్చకూడదండి. మరి ఆకాశ పక్షులను పోషించే దేవుడు కదా. 104వ దావీదు కీర్తనలో గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన మరి తీర్చే దేవుడు కదా. కాబట్టి ఏ విషయంలో కానీ మనం మరి సనుగులు, గొనుగులు, వేదనలు, చింతలు ఇలాంటివన్నీ మానేసి ఈ రోజు మనం విశ్వాసంతో, పట్టుదలతో ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడు అని మనం నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రము. మరి చక్కగా చెప్పావురా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి నాన్న. అమ్మా కెజమ్మ గారు ఉన్నారా? కెజమ్మ గారు ఉన్నానమ్మా. మరి ప్రార్థన అంశాలు చెప్తే మరి ప్రార్థించే వారికి చెప్తాను. ప్రార్థన అంశాలకు ముందుగా మనకు డాక్టర్ రమా క్వశ్చన్ వేశారు. ఏమని? దేవుడే ఇచ్చాడు కదా ఇన్ని మూరలు, అప్పుడు నా కుప్పలు కుప్పలుగా వాటిని ఆ పూరేళ్ళ బర్డ్స్ అన్నిటిని దేవుడు కుమ్మరించాడు కదా, ఎందుకు చంపడానిక చేశాడా అని తను క్వశ్చన్ వేసింది. దేవుడు ఎవరి చావు నిమిత్తమే దేవుడు సంతోషించేవాడు కాదు. వారు మారు మనసు పొంది తమ ప్రవర్తన దిద్దుకుంటేనే నాకు సంతోషం అని దేవుడు ఎహెచ్కేలు గ్రంథంలో కూడా చెప్పాడు. మరి ఇక్కడ ఎందుకు దేవుడు అంతమందిని చంపాడు? కళ్ళ సందుల్లోనే ఉందంట. ఇంకా కనుక దీనికి కారణం ఏమంటే, నా మటుకు నేను ప్రభు వాక్యం ద్వారా ఆలోచన చేస్తే నాకు ఈ సంగతి బయలుపరచబడింది. వాళ్ళ మధ్య మాంసాపేక్షను కనబరిచిన వాళ్ళు ఎవరని చెప్పి చూసాం. ఇప్పుడు ఇశ్రాయేల్ మధ్య మాంసాపేక్ష కనబరిచిన వాళ్ళు ఎవరు? కాదు మిశ్రిత జనం. ఇశ్రాయేల్ కాదు, మిశ్రిత జనం. మిశ్రిత జనం, మిక్స్డ్ పీపుల్ అన్నమాట. అంటే నానా జాతి సమితి వాళ్ళందరూ ఉన్నారు. ఇది కూడా మేము వస్తామని బయలుదేరినారు కానీ వాళ్ళు మిశ్రిత జనాంగం. ఇశ్రాయేలుకున్న కట్టడలు, విధులు, ఆజ్ఞలు వాళ్ళకి ఇష్టం లేదు. మిశ్రితమైన వారితో వీళ్ళు సహవాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్య ఈ మాంస అపేక్షను కనబరిచిన వారు మిశ్రిత జనాంగం ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారంట, మాంసాపేక్షను ఎక్కువగా కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే రాయబడింది. 1వ వచనంలో, నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుండేనడలా నీవెవరి పక్షం ఉన్నావో బావుగా యోచించుము. నీవు తిండిపోతూ అయినాడులా నీ గొంతుకు కత్తి పెట్టుకొనమన్నాడు. కనుక మిశ్రిత జనాంగము వాళ్ళు ఏం కనపరిచారంటే తిండిపోతుతనం కనపరిచారు. తిండిపోతుతనం కనపరిచి అది దాని ద్వారా ఇశ్రాయేలుకు కూడా నష్టం కలిగింది అన్నమాట. వాళ్ళు తిండిపోతులైతే ఇశ్రాయేలు కూడా కొద్దిమంది తిండిపోతులు అవ్వడానికి ఇష్టపడ్డారు. అలాగే తిండిపోతుతనము మనలో కూడా ఎవరికైనా ఉన్నట్లయితే నీ గొంతుకు కత్తి పెట్టుకొను అన్నాడు. కత్తి పెట్టుకోనమంటే ఫిజికల్ గా కత్తి తీసుకొని కోసుకోవడం అని కాదు, కానీ నువ్వు కంట్రోల్లో ఉండు. అధికంగా నువ్వు తిండి మీద ఆసక్తి చూపొద్దు అన్నాడు. కట్షాట్ చేసుకొని కోరికలు అని అంటూ 3వ వచనంలో ఏమన్నాడు, అతని రుచిగల పదార్థములను ఆశింపకము. తిండి ఎంత రుచిగా ఉంటే అంత మనము ఆశ కలుగుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మాంసాహారమే రుచిగా ఉండాలంటే ఎలా ఉంటే మాంసం రుచిగా ఉంటుంది చెప్పండి? అందరు ఎరిగిన సత్యమే.
మాంసపు రుచి ఎట్లుంటుందండి? ఎట్లొస్తుంది? మసాలాలు పెట్టి బాగా చేస్తేనే. మసాలా పెట్టాను కొద్దిగా. సరే, అదొక పాయింట్. ఇంకా బాగా ఉడికించాలి, కాల్చాలి. ఉడికించాలి, రుచిగా చేయాలి. ఇంకా అసలు ఫ్రై ఎలాంటి మాంసం అయితే అది రుచిగా ఉంటుంది? ఫ్రై చేస్తాం. ఫ్రై. ఫ్రై అంటే నూనె ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? నూనె ఎక్కువ వేస్తాం, సాల్ట్, ఎక్కువ కారం, ఉండాలి. మసాలాలు. ఆ ఉప్పు నూనె కారం కరెక్ట్. ఎలాంటి మాంసాన్ని సెలెక్ట్ చేసుకుంటారు చాలా మంది? లేత మాంసం, లేత మాంసం. ఇంకా క్రొవ్వినది, వెరీ గుడ్. క్రొవ్వినది. క్రొవ్విన మాంసము తీసుకుంటారు చాలా Select మంది. ఒక దైవ భక్తిని అడిగాను, అన్న మేము అది దేనిలోనైనా, చికెన్ లోనైనా, రెడ్ మీట్ లో అయినా అదంతా కూడా తీసేస్తాము, ఫ్యాట్ అంతా తీసేస్తామంటే, నిజమ్మా ఫ్యాట్ అంతా తీసేస్తే రుచి ఎట్లుంటుందమ్మా అన్నాడు ఆయన. అన్న రుచి సంగతి ఎవరు ఎరుగురు, మన వెయిన్స్ లో అవన్నిట్లో ఆ ఫ్యాట్ అంతా, ఆ కొవ్వు అంతా అడ్డుపడితే లక్షలాది రూపాయలు పెట్టి ఆపరేషన్లు చేసుకోవాలా, పైగా ఆరోగ్యం చెడిపోతుందంటే అని అన్నా అనమాట. కనుక దేవుడు ఇక్కడ అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడో సైంటిఫిక్ గా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. రుచిగల పదార్థములను ఆశింపకము. ఎక్కువ ఆయిల్ వేసుకునేది, ఎక్కువగా ఫ్రై చేసుకునేది, ఎక్కువగా ఫ్యాటీ మాంసం తెచ్చుకునేది కాదు. ఒకవేళ వాళ్ళు ఇస్తారు ఫ్యాట్స్ మనకి, కానీ వాటిని తీసేసుకోవడం ఎందుకో మంచిది. ప్రభు అన్నాడు, వాళ్ళు బలి అర్పించేటప్పుడు ప్రభు అంతయు యెహోవాదే అన్నారు. వాళ్ళు కూడా పూర్వకాలంలో బలులు అర్పించేటప్పుడు వాళ్ళు దేవునికి అర్పించే బలుల్లో కొవ్వంతా తీసి ప్రభువుకే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ దినాలు మనకు అర్థం కాలే, కొవ్వు ఎందుకు తినకుండా ప్రభువుకే ఇవ్వాలంటే దహించాలి, అది ప్రభువుకే, అది సువాసన గల హోమంగా వారు అర్పించేవాళ్ళు. ఎందుకు అన్నాడు ఫ్యాట్ వద్దన్నాడు అంటే కారణము, ఇలాంటి ఆపరేషన్స్ ఇట్లాగా ఆరోగ్యాలు చెడిపోతాయి అనే విషయాన్ని ఈనాడు మనకు తెలుస్తుంది, కానీ ఆనాడు తెలియదు. కనుక ఆ దినాల్లో అలాగ రుచిగల మాంసాన్ని అపేక్షించారు. ఇసాకు కూడా తన కుమార్ని దీవించడానికి ఏమడిగారు ఆయన? మాంసాహారం. 2 మేక పిల్లలు తీసుకుని వచ్చినట్టుగా మరి మనం చూస్తాం. 2 ఎందుకంటే ఒకరు అన్నారు మెదడు మాంసం కావాలనుకున్నాడేమో. కనుక కొన్నిసార్లు పర్టికులర్ గా కొన్ని భాగాలు ఇష్టమని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. తిండి విషయంలో ఎక్కువ మక్కువ చూపించే వాళ్ళుగా ఉంటారు. కనుక ఆ విషయంలో మనము జ్ఞానం కలిగి ఆలోచన చేసుకుంటే మంచిది. అట్లాంటివి రుచిగల వాటిని ఆశించొద్దు అన్నాడు దేవుడు. ఇది కూడా మనకు జ్ఞానం కలిగించే మాటే గనక మన దీన్ని కూడా మనము ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమే. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 20వ వచనములో ఊరి పెద్దల దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకొచ్చారంట. ఎందుకంటే కనీసం అతడు తిండిపోతాయి త్రాగుబోతూ అయ్యి ఉండి తల్లిదండ్రుల మాట వినకపోతే అలాంటి వాళ్ళని ఎక్కడ తీసుకురమ్మన్నాడు దేవుడు ధర్మశాస్త్రంలో? ఊరి పెద్దల దగ్గరికి, ఊరి బయటకు తీసుకొని వచ్చి ఆ ఊరి పెద్దలు ఏం చేయాలంటే రాళ్లతో ఆనిని కొట్టి చంపాలంట. కారణం ఏంటి? ఏం పెద్ద పాపం చేశాడు అబ్బాయి? తిండిపోతాయినాడు, త్రాగుబోతాయినాడు. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మిశ్రిత జనాంగం మీద, వాళ్ళని అనుసరించిన ఇశ్రాయేలు మీద దేవుడు కోపగించినట్టుగా చూస్తున్నాడు. వాళ్ళు కత్తి పెట్టుకోలేదు కనుక దేవుడే తన కత్తిని వారి మీద పదునుగా చేసి ఉన్నాడేమో. ఆ రోజు మాంసాపేక్ష కనపరిచిన వాళ్ళందరూ ఆ రోజు చచ్చిపోయినట్టుగా చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 20వ వచనంలో చూడండి, ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసం చేయకుము. మిశ్రిత జనాంగం వారి మధ్య ఉన్నప్పటికీ ఇశ్రాయేలు వారితో కలుసుకోవద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. తుంటరి పిల్లలు సహవాసం చేయొద్దని మన పిల్లలతో ఎలా చెప్తామో, చిన్నపిల్లలతో, పెద్దోళ్ళమైన మనతో కూడా దేవుడు చెప్తున్నాడు. ఎక్కువగా ద్రాక్షారసం తాగాల, మత్తు తాగాల అనే వాళ్ళతోనూ, హెచ్చుగా మాంసాహారం తినేవారితోనూ సహవాసం చేయకమంటే, సహవాసం చేసి వాళ్ళు వాళ్ళ చేష్టలే నేర్చుకున్నారు కనుక ఇశ్రాయేలు కూడా మాంసాపేక్ష కనబరిచిన ఆ యొక్క మిశ్రిత జనాంగంతో కూడా వాళ్ళు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కూడా మరొక మాట మనకు కనిపిస్తుంది.
ఎందుకు వాళ్ళు చనిపోయారు అనే దానికి మనము ఈ సంగతులు చెప్పుకుంటున్నాం. 28లో ఇందాక చెప్పాను కదా, దాని రెఫరెన్స్ నేను చెప్తున్నాను. 7వ వచనం 28:7 సామెతల్లో, తుంటర్ల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చునని. తుంటర్ల సహవాసము వద్దు, మాంసం ఎక్కువగా తినేవారి సహవాసం వద్దు, మత్తును ద్రాక్షారసం ఎక్కువగా తాగే వాళ్ళతో కూడా మీరు సహవాసం చేయొద్దు అన్నారు. కనుక మిశ్రిత జనాంగంతో ఫ్రెండ్షిప్ చేయడం కారణం చేత వారు చనిపోయినట్టుగా చూస్తున్నాం. దేవుని ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంతే. కనుక వీటిని బట్టి వారు చనిపోవడానికి అవకాశం అయింది. కనుక ఇది మన దృష్టిలో చిన్న పాపం, అసలు పాపంగా కూడా అనుకోము. కానీ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు తిండిపోతులుగా, తాగుబోతులుగా పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళను ఊరి పెద్దలు తీసుకెళ్లి అప్పగిస్తే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చంపినట్టుగా చూస్తున్నాం. కనుక ఇవన్నీ మన దృష్టిలో పాపం కాదు అనినవే మన చావుకు, మన పిల్లల చావుకు లోనవుతున్నాయి. కాబట్టి ఈ సంగతి నాకు స్మరించిన వాక్యం ఇది. కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమో నాకు తెలియదు. కనుక మన తిండి విషయంలో కూడా జీవం కలిగిన దేవుని ఆలయం మన హృదయము, మన జీవితం, మన శరీరాలు దేవుని వలన మనకు అనుగ్రహించబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా తిండి విషయంలో, త్రాగే విషయంలో కూడా మనం ఎంతో డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా పాటించాలి. మన శరీరం కొన్నిసార్లు రుచులు కోరుతుంది. శరీరం ఎక్కువ, మనసు ఎక్కువ కోరికలను అనుసరించి మనము దేవుని ఉగ్రత తెచ్చుకున్నామని ఎఫెసీ పత్రికలో ఉంది. శరీర మరణము గాని, ఆత్మీయమైన నష్టములు గాని, నరక ప్రాప్తి గాని పొందుకోవడానికి కారణము ఇవే, శరీర ఆశలు, కోరికలు. కనుక వాటిని కూడా మనం కంట్రోల్గా పెట్టుకొని మన గొంతులను కత్తి పెట్టుకోవడం కూడా అవసరం. ఇది నాకు వచ్చిన ఐడియా అమ్మ. మీకు కూడా దేవుడు అనేక విషయాలు మీరు కూడా పంచుకోగలరు. మన దగ్గర ఇంకా 20 నిమిషాలు టైం ఉంది అనుకుంటాను. 20 minutes టైం ఉంది.